రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి గారికి, జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క జైరాబాద్ అసెంబ్లీ 6 మండలాధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, మహిళా మోర్చా అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి గల కారణం మన దేశ ప్రధాని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశంలో 12 రాష్ట్రాలలో మరి 10 రాష్ట్రాలలో 12 ఇండస్ట్రీస్ ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోదీ గారి మీద ఎన్నో అభాండాలు వేసి అభివృద్ధి కుంటుపడుతుంది. మరి ఈరోజు ఒక రాష్ట్రానికి మెచ్చుకుంటూ ఒక రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఆంధ్రాకి 15,000 కోట్లు ఇచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అని మాట్లాడినటువంటి ప్రతిపక్షాలకి ఈరోజు చెంపపెట్టు దెబ్బ అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో మరి 10 రాష్ట్రాలలో 12 ఇండస్ట్రీస్లలో మన జైరాబాద్కి రావడంలో కృషి పట్టుదల తెలంగాణ రాష్ట్రానికి రావాలి అని చెప్పి ఇక్కడి నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు కావచ్చు, వారికి మరి ఈరోజు నేను ఓడిపోయినా గెలిచినా జైరాబాద్ పార్లమెంటు ప్రజలకు అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేసి నేను అండదండగా ఉంటా అని చెప్పి నిలబడ్డటువంటి మరి మాజీ ఎంపీ అయినా కూడా అన్నగారు బీబీ పాటిల్ గారు. ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగి ఏదైతే 2 నెలలు 3 నెలలు గడిచిపోయి 4 నెలలకు వస్తుందో మరి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అన్న నేను ఢిల్లీలో ఉన్నా అంటే మరి అందరు కూడా అనుకున్నారు. ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ లో నిలబడ్డారు. మరి ఓడిపోగానే పట్టించుకోకుండా పోయి ఢిల్లీలో కూర్చున్నారు. మరి మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి స్టేజీ మీద ఉన్నవాళ్ళు, స్టేజీ కింద ఉన్నవాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళకి ఈరోజు ఏంటంటే ఒకటే నిరూపించుకోవాలని అనుకున్నారు. ఈ యొక్క ఫస్ట్ విడతలోనే ఏవైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఆ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ వస్తున్నటువంటి వాటిలో ఫస్ట్ విడతలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో జైరాబాద్ సక్సెస్ కావాలి అని ఒక పట్టుదలతో ఢిల్లీలో కూర్చొని మరి అందరితో అంటే అక్కడ సంజయ్ అన్న గారు కావచ్చు, కిషన్ అన్న గారు కావచ్చు, మరి కృషి చేసి ఈ యొక్క ఘనత సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రీస్ స్మాల్ సిటీలో భాగంగా హైదరాబాద్
నాగ్పూర్ ఇండస్ట్రియల్ క్యారీవేర్ లో భాగంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ రావడం, మరి ఇండస్ట్రీస్ వచ్చినాక జైరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ ఒక 65 కిలోమీటర్లు మాత్రమే, వచ్చే త్రిపుల్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఒక 10 కిలోమీటర్ల లోపల ఉంది. అంతేకాకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్ కి ఈ తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీదర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ రావడం ద్వారా అక్కడ కూడా అభివృద్ధి చెందడానికి గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు. మరి ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రీస్ పడ్డది అంటే ఇంతకుముందు బీదర్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కి ఈ ఇండస్ట్రీస్ పడితే మరి ఎయిర్పోర్ట్ కి కూడా మంచి లాభదాయకం కావచ్చు, ఎయిర్పోర్ట్ రన్నింగ్ కావడానికి కూడా, బిజినెస్ వాళ్ళు రావడానికి పోవడానికి కూడా మంచి అవకాశం. డిక్లేర్ చేసిన అందులో ఒకటి మనకు కేటాయించడంలో గొప్ప దీనికి బాగా శక్తి ఉన్న బి పాటిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో భాగంగా ఏ విధంగా దీనికి యూటిలైజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో తను కూడా ఎన్నోసార్లు బి పాటిల్ గారితో మాట్లాడడం జరిగింది, నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారికి మరియు మండల్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ, సభ అధ్యక్షులు జగన్ గారికి, విజేందర్ రెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గౌడ్ గారికి, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి పేరు పేరున కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతో కృషి చేసి, మన అందరు తెలుసు మురుగే కుక్క గర్వదు, కర్షే కుక్క మురగదు, అవునా కదా? ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉంటారు నేను తెచ్చినా అని చెప్పుకుంటారు, ఎవరు తీసుకురాళ్ళు సైలెంట్ గా పనిచేస్తే వీళ్ళందరికీ వర్తిస్తానే ఉద్దేశంతో ఎంతో కష్టపడి తను ఓడిపోయిన మన కాన్స్టిట్యూన్సీ నుంచి కష్టపడాలి, ఉన్న గవర్నమెంట్ లో నేను పనిచేస్తున్నాను ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా 12,000 ఎకరాలు ఇక్కడ తీసుకున్నా కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, ఏ విధంగా మెటరలైజ్ అవుతుందని ఉద్దేశంతో 2-3 నెలలు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా రమ్మన్నా కానీ అన్న చిన్న పని ఉంది నేను రాలేకపోతున్నాని ఢిల్లీలో ఉండి ఈ రోజు ఆ పని చేసినందుకు మీ అందరి తరఫున బి పాటిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు ఎన్నిసార్లు ఏ కార్యక్రమంలో ఉన్నా కానీ మీ అందరితో ఏ విధంగా ఇది డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పక్కనే प्रेस मीट के अध्यक्ष जगन जी के साथ साथ संगारेड्डी जिला के जिला अध्यक्ष गोदावरी अक्का अंजिरेड्डी साहब, सभी जिला परिषद मेंबर, उपस्थित सभी मंडल के सभी नेता कार्यकर्ता बहुत बहुत नमस्कार। अभी बताया जैसा प्राइम मिनिस्टर के धन्यवाद प्रोग्राम में हम लोग बताना चाहिए पिछले 10 साल के कार्यकाल में प्राइम मिनिस्टर ने भारत देश के विकास के लिए किस तरीके से काम किया है। जैराबाद हमेशा एक इंडस्ट्रियल जोन है, से कई दिनों से हमारे पास महिंद्रा, अलाना ऐसे कंपनी, पीरामल ऐसे कंपनी पहले से है। उसमें हमारे पास नीम इंडस्ट्रीज के लिए 2013 में मंजूरी आई थी और पिछले गवर्नमेंट के कार्यकाल में किसी तरीके का काम नहीं हुआ था। 2014 के बाद हम लोगों ने नीम्स का डेवलपमेंट के लिए लैंड एक्विजिशन करने का भी काम किया, उसमें बहुत सारे क्लियरेंसेस भी लिए, उसमें बहुत सारी कंपनीज का एमओयू भी किया, उसमें वेम टेक्नोलॉजी, श्री फाइनेंस वाले इंफ्रास्ट्रक्चर कंपनी, ऐसे बहुत सारे अलग अलग कंपनी का एमओयू करके आगे काम बढ़ाने का काम किया। नीम्स का स्पेसिफिकेशन रहता 12,600 एकड़ का लैंड एक्विजिशन करना चाहिए। अभी हम लोगों ने 3,245 एकड़ लैंड एक्वायर पूरी तरीके से किए, उसमें उसका नॉन एग्रीकल्चर भी किया, उसका डेवलपमेंट का काम भी पिछले टाइम हम लोगों ने कर दिया। उसी के टाइम में पिछले रिजल्ट के पहले ही इसके बारे में बहुत सारे हमारे
कम्युनिकेशन क्षेत्र के नीड्स के लिए जल्दी से जल्द कुछ करेंगे तो हमारे तेलंगाना के लोगों के लिए जहराबाद पार्लियामेंट हो या जहराबाद असेंबली के लोगों के लिए एम्प्लॉयमेंट का भी इश्यू पूरा करने का कोशिश कर रहे थे। उसी लाइन में ये बातें और हम आगे बढ़ाए तो ये जो भारत देश में 10 राज्यों में 12 इंडस्ट्रियल स्मार्ट पार्क ISO है, सिटी ISO है, उसमें जहराबाद भी बिल्कुल करने में आया है। डेफिनेटली इसके लिए आज 2361 करोड़ रुपए का राशि दिए तो भी अपने 10,000 करोड़ की मंजूरी दी है। उसी के साथ साथ कि पूरा इंडस्ट्री जब बनेगा तो करीबन 1.25 लाख से 2 लाख लोगों का एम्प्लॉयमेंट डायरेक्ट इंडायरेक्ट मिलने वाला है। हमेशा ही इंडस्ट्री लेने के टाइम पे फूड इंडस्ट्रीज होने दो, नॉन पोल्यूशन इंडस्ट्रीज होने दो, उसी तरीके से हमारे पास अलग अलग इंडस्ट्री लाने का काम किया है। उसमें खास करके इलेक्ट्रिक इक्विपमेंट का हो, ऑटोमोबाइल का हो, ट्रांसपोर्ट इक्विपमेंट्स हो, फूड प्रोसेसिंग हो। इसके पहले भी नारायणखेड़ में कंपनी मंडल में फूड प्रोसेसिंग यूनिट के लिए एक यूनिट मंजूर करके लेके आए। तो फूड प्रोसेसिंग यूनिट का फायदा क्या रहता है बोले तो हमारे फार्मर्स को या हमारे महिला को भी बैकवर्ड इंटीग्रेशन में बहुत सारा काम मिलता है। वो घर में बैठ के भी एक अच्छा रेवेन्यू, अच्छा पैसा कमा सकते। इस तरीके से फूड इंडस्ट्री का प्रोसेस रहता है। पीछे से भी अर्निंग होता है और आगे से भी अर्निंग होता है। इसलिए बैकवर्ड इंटीग्रेशन फॉरवर्ड इंटीग्रेशन ऐसी इंडस्ट्री फूड प्रोसेसिंग इंडस्ट्री है। वो भी हम काफ़ी तहत कोशिश किए थे और किसी रीजन की वजह से पेंडिंग हो गए थे। डेफिनेटली अभी बताया जैसा जहराबाद को एक अच्छा इंडस्ट्रियल क्लाइमेट है। एक तरफ नेशनल हाईवे 65 है, दूसरी तरफ हमारा बीदर का एयरपोर्ट है, तीसरी तरफ रिंग रोड है, बाजू में निजामपेट नारायणखेड़ बीदर रोड है, उधर से SNA रोड है। इस तरीके से ओवरऑल जो क्लाइमेट लगता है, जो पानी की व्यवस्था लगती है, सभी चीज़ें हमारे पास है। इसलिए आने वाले दिनों में ज़्यादा से ज़्यादा इंडस्ट्री लेकर हम जरूर काम करेंगे। हमेशा न्यूज में न्यालकल मंडल के और जैना संगम मंडल के 17 गांव के विलेज के लैंड्स गए, सो डेफिनेटली उनका डेडिकेशन हम जरूर याद रखेंगे, उनके लिए अच्छा काम करने की कोशिश करेंगे। और आने वाले दिनों में जब इंडस्ट्री आ जाएगा तो अपना जहराबाद डिस्ट्रिक्ट का हो, जहराबाद मंडल का, जहराबाद कॉन्स्टिट्यूंसी का, संगारेड्डी का, साथ साथ ही तेलंगाना का रेवेन्यू बढ़ने वाला है। इसलिए अभी जैसा बताया, जैसा जहाँ पे बड़े इंडस्ट्रीज आते हैं वहाँ पोर्ट रहते, अब जहाँ पे समुद्र में रहता, सी पोर्ट रहता, वहाँ पे ट्राई पोर्ट रहता। तो अंजीर साहब बोले जैसा जब इतना बड़ा इंडस्ट्री आ जाएगा, इतने बड़े ट्रांसपोर्ट आ जाएंगे, इतना बड़ा काम बनेगा तो अपने क्या ट्राईपोर्ट बनाने की जरूरत रहेगी। और डेफिनेटली हम यहाँ पे ट्राईपोर्ट बनाएंगे। ये ट्राईपोर्ट का कनेक्शन जवाहरलाल नेहरू पोर्ट ट्रस्ट जो बॉम्बे का है उसके कनेक्टिंग में रहेगा। आने वाले दिनों में वो बनाने से और भी एम्प्लॉयमेंट बढ़ेंगे और आने वाले दिनों में उसका पर प्रोग्राम भी रखेंगे। और खास करके मुंबई से लेकर हैदराबाद जाने वाला जो बुलेट ट्रेन है, वो बुलेट ट्रेन का सर्वे के टाइम पे हम लोगों ने वो बुलेट ट्रेन डेफिनेट किसी भी हालत में गुलबर्गा से निकलने के बाद जहराबाद से होकर हैदराबाद जाने के लिए कोशिश कर रहे हैं। तो आने वाले दिनों की बात है ना, डेफिनेटली बुलेट ट्रेन अगर जहराबाद पाएंगे तो जहराबाद की डेवलपमेंट और कई गुना उससे आगे होने वाला है। वो बहुत बड़ा इन्वेस्टमेंट प्रोग्राम में ऑलरेडी वो मेंशन है, इसलिए हम लोग उसके लिए भी कोशिश कर रहे हैं। पिछले 10 साल के कार्यकाल में जहराबाद पार्लियामेंट में जहराबाद और कामारेड्डी दो ही ऐसे हेडक्वार्टर्स है कि जो बड़े हेडक्वार्टर्स है। इसलिए अर्बन डेवलपमेंट मिनिस्ट्री की तरफ से स्मार्ट सिटी के लिए हमने कोशिश किए थे और स्मार्ट सिटी के एलिजिबिलिटी क्राइटेरिया में 1 लाख का पॉपुलेशन चाहिए था। हमारे जहराबाद का पॉपुलेशन 80,000 ही था। इसलिए हम लोगों ने स्मार्ट सिटी में लेने के लिए हम लोगों ने बाकी गाँव में भी जहराबाद को मर्ज करा के उसका पॉपुलेशन 1 लाख के आगे लेके गए। से डेफिनेटली आने वाले दिनों में भी जहराबाद को स्मार्ट सिटी करने के लिए पूरी कोशिश करेंगे। उसी के साथ साथ कामारेड्डी के लिए भी इसी तरीके से हम जरूर काम करेंगे। इसके अलावा इंडस्ट्रीज के अलावा हम लोगों ने रोड इंफ्रास्ट्रक्चर के बाद SNA रोड होने दो या तो निजामपेट नारायणखेड़ बीदर रोड होने दो और कई रोड्स हम लोगों ने लेके आने का काम किया है, जिसमें से जहराबाद बीदर रोड जो छोटा 25 किलोमीटर का पैच पेंडिंग है उसका ऑलरेडी प्रिंसिपल सैंक्शन है। डेफिनेटली आने वाले थोड़े दिनों में किसी भी हालत में रोड जरूर करने की कोशिश करेंगे। एक बार जब ये नीट इंडस्ट्री चालू हो जाएंगे, जो अभी बताया जैसा जो पंतप्रधान के इसमें अध्यक्षता में कैबिनेट कमेटी ऑन इकोनॉमिक अफेयर्स की तरफ से जो मंजूरी मिले हुए, तो उसके बाद ओवरऑल डेवलपमेंट हमारे जहराबाद का इतना ज़्यादा हो जाएगा कि हैदराबाद के बाद जहराबाद एक अच्छा इंडस्ट्रियल जोन हो जाएगा और रेवेन्यू जनरेटिंग
डिस्ट्रिक्ट या रेवेन्यू जनरेटिंग कॉन्स्टिट्यूंसी बनेगा, ऐसा मैं थोड़ा भरोसा देता हूँ। पिछले कार्यकाल में हम लोगों ने केंद्रीय विद्यालय होने दो, फिजिकली हैंडीकैप लोगों के लिए कुछ काम करने का होने दो, बहुत सारे ज़्यादा से ज़्यादा केंद्र सरकार से पैसे लेके आके अपने कॉन्स्टिट्यूंसी का, अपने स्टेट का डेवलपमेंट करने का काम किया। अभी हमारे अंजलि साहब होने सब पिछले कांग्रेस गवर्नमेंट